నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. కొత్త సంవత్సరంలోకి వచ్చాం దాదాపుగా. మరి ఇప్పటి వరకు ప్రతి మాసంలో మాస ఫలితాలు, అలాగే మనం వార ఫలాలను కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏప్రిల్ మాసంగాను, ఈ మాసంలో మనకి ప్రత్యేకించి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరంలో మనం క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పుకునే ముందు, ఇది కేవలం గోచార రీత్యా చెప్పుకునేటువంటి ఫలితాలు మాత్రమే. అంటే చంద్రుడిని బట్టి చెప్పుకుంటూ ఉన్నాం. నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి, నడుస్తున్నటువంటి రాశిని బట్టి, అందులో ఉన్నటువంటి రాసుల యొక్క యోగించేటువంటి లక్షణాలు, లేకపోతే యుతి, ఇవన్నింటిని బట్టి ఉండేటువంటి జాతకంలో కేవలం ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క గమనం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో మనం ప్రతి మాసంలో చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఈ మాసంలో, అంటే ముఖ్యంగా ఏప్రిల్ మాసంగాను మరి ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ నెలకు, అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకించి ఏదైనా ఈ మాసానికి ఉందా అంటే, ప్రత్యేకించి ఈ మాసంలో మనకి కొత్త సంవత్సరం, నిజమైన తెలుగు సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఇక్కడ మనకు కొత్త కొత్త ఆశలతో మనం అంతా మంచి జరగాలి అనేటువంటి ఒక కొత్త కోరికతో, కొత్త చైతన్యంతో మొదలుపెట్టేటువంటి మనకు అంతా కూడా మంచే జరుగుతుంది. మంచే జరగాలని ఆశిస్తూ ఏదైనా ఎక్కడైనా కొంచెం గ్రహాల యొక్క అనుకూలత లేనట్టయితే గ్రహాల అనుకూలత కోసం కొంత పరిహారాలు చేసుకోవడం, అలాగే దైవత అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తే ఈ నెలలో కూడా మీ ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకోవచ్చు. సింహరాశి ఏప్రిల్ మాస ఫలితాలు. సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే, సింహరాశి వారికి ఉద్యోగ రీత్యా కానీ, ఇంకేదైనా రీత్యా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటివి ఉంటాయి. కొంతకాలం వృత్తి వ్యాపారాలలో అనుకున్నంత లాభం అయితే ఉండదు. జనరల్గా మనం చెప్తూ ఉంటాం ఎవ్రీ దాంట్లో కూడా సింహరాశి వారి చాలా బాగుంటుంది, చాలా బాగుందని. కానీ ఇప్పుడు మాత్రం ఆ గురుడు యొక్క స్థితి వల్ల కానీ మిగతా విషయాలు ఆలోచించినట్టయితే కొద్దిగా వృత్తి వ్యాపారాలలో అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు. మీరు దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా కానీ ఏదైనా సరే వెళ్ళవలసి వస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి చట్టపరమైనటువంటి సమస్యల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో పరిష్కార దశలోకి అయితే అంటే ఏదైనా సరే ఇది కంప్లీట్ చేసుకుందాం, ఇంకా దీన్ని ఎలాగైనా లాగుదాం పీగుదాం అని అనకుండా దాన్ని క్లోజ్ చేసుకునేటువంటి మార్గం ఏదైనా ఉంటే దానివైపు వెళితే మంచి పరిష్కారం దొరికి మంచిగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా, అంటే ఇవన్నీ కష్టాలు ఉన్నప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం అనేది చాలామంది మనం చేసేటువంటి పని. కాబట్టి ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవడం కూడా ఒక ముఖ్యమైన సూచనగా ఏప్రిల్ మాసంలో తెలుసుకోవాలి. సింహరాశి అనగానే నాకేం తక్కువ అనేటువంటి ఒక భావన ఉంటుంది. నేను సింహం అంటేనే కాస్త అన్నీ నేను చేయగలుగుతాను అనేటువంటి ఒక టీవీతో ఉండగలుగుతుంది. కాబట్టి ఇలా ఉన్నటువంటి మనం అన్ని కాలాలు మనవి కాదు, అన్ని సమయాలు మనవి కాదు. కాబట్టి ఎవరితో మాట్లాడినా జాగ్రత్త మాట్లాడడం వల్ల చట్టరీత్యా వచ్చేటువంటి కొన్ని లొసుగులు ఏవైతే ఉన్నాయో అందులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అలాగే ఉన్నత అధికారులతో చక్కగా ఉన్నట్టయితే ఉద్యోగంలో కొన్ని కష్టాలు అనేటువంటివి కనిపించకుండా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే కొత్త వాటిల్లో పెట్టుబడులు పెట్టడం అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోతే మంచిది. ఇప్పుడు అలాంటి పెట్టుబడుల విషయాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పచ్చు. మరి విన్నారు కదా, ఇలా గోచార ఫలితాలు చెప్పగానే ఇది మాకు 100% జరగలేదు అని ఎవరు అనుకోకూడదు. కారణం పదే ప్రతిసారి ఎందుకు చెప్తున్నామంటే, ప్రతిసారి కూడా మళ్ళీ కొత్త వాళ్ళు కొత్తగా అసలు మాది ఇలా ఉంది మీకు ఎలా తెలుసు అని కొంతమంది, అసలు మీకు జ్యోతిషం వచ్చా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి వారి యొక్క ఏం జరుగుతుంది, ఏ దశ ఉంది, ఏ అంతర్దశ ఉంది, ఈ దశలో వారికి ఉన్నటువంటి స్థితి ఏంటి, వీటిని బట్టి కొంత ఫలితాలు ఉంటాయి. అయితే గోచార రీత్యా మనం చెప్పేటువంటిది ఈ కోటానుకోట్ల మందిలో కేవలం 30% వరకే ఈ ఫలితం ఉంటుంది అని ముందు నుండి పదే చెప్తూ ఉన్నాం. మరి అయినప్పుడు ఎందుకు చెప్పుకోవాలి అన్న మాట కూడా మళ్ళీ చెప్తున్నాం. కారణం ఏంటంటే మనం చెప్పుకున్నట్టయితే, ఎందుకంటే కొంతమందికి అస్సలు వాళ్ళకి జన్మజాతకం ఉండదు, కేవలం పేరును బట్టి మాత్రమే ఉంటుంది. అలా ఉన్నప్పుడు
రెండవది, ఇంకా కొంతమందికి రాశి పేరు తెలుసు, ఇంకా అంతకుమించి ఏమీ తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకి ఇది కొంత ఉపయోగపడుతుంది. ఇక రెండవది, గ్రహాలు జరుగుతూ ఉన్నప్పుడు జన్మజాతకం ఎలా ఉన్నా ఎంతో కొంత గ్రహాల యొక్క ప్రభావం మానవ శరీరం మీద, ఈ భూమి మీద పడడం అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం, సైన్స్ పరంగా నిరూపించబడినటువంటి విషయం. ఖగోళ పరంగా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఏ గ్రహానికి మరి ఏ గ్రహం అనుకూలించకపోతే ఏం చేయాలి, అనుకూలిస్తే ఏం చేయాలి అంటే, అనుకూలిస్తే ఆనందంగా ఉంటాం, అనుకూలించినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏంటి, లేకపోతే ఏ స్తోత్రం చదవాలి, ఏ దానం చేయాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవుణ్ణి స్మరించాలి, ఈ విషయాలు తెలిసినట్టయితే ఎంతో కొంత మనకు ఒక్కొక్కసారి చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎలా అంటే, ఓవైపు ఏళ్ళనాటి శని నడుస్తుంది, ఇంకొక వైపు ఇంకొక భయంకరమైనటువంటి స్థితి, భయంకరంగా కుజుడు ఎక్కడో ఉండడం, ఏదో చేయడం, దీనివల్ల ఒక వివాహ లబ్ధిలో కానీ, లేదు వ్యాపారంలో కానీ, లేదు ప్రయాణాలలో కానీ రకరకాలైనటువంటి కలతలు, కల్లోలాలు ఇలా ఉన్నటువంటి సమయంలో మనం చెప్పే విషయం వల్ల ఏదో ఎంతో కొంత ఉపశమనం ఉండి, మనం అయ్యో ఇంకా ఎందుకురా భగవంతుడా ఈ బతుకు అనేటువంటి పరిస్థితి కాకుండా ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. కాబట్టి దాని నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాలి, అంతే తప్ప ఇది తెలుసుకున్నాము ఇక బెంగపడిపోయాము ఏం చేసినా ఇంతే అనేది కాకుండా, ప్రయత్న లోపం లేకుండా మనం చేయాల్సినటువంటి పనులు చేస్తూనే జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో మనం ముందుగా మనం ఏం చేస్తాం, ఉగాది వచ్చింది అనగానే కందాయ ఫలాలు తెలుసుకుంటాం. కందాయ ఫలాలు తెలుసుకోగానే అయ్యో మొత్తం నాకు నష్టమే ఉంది, ఇంకా లాభం లేదు, నేను ఏం చేసినా రాదు కాబట్టి ఇలాగే ఉంటానన్నది కాదు. నీ శ్రమ కొద్దీ నువ్వు కష్టపడి నువ్వు చేస్తూ, ఇక్కడ నువ్వు అనవసరపు ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి ఖర్చు చేయడం మానేస్తే ఆదాయ వ్యయాలు సరిగ్గానే ఉంటాయి. అవమానం రాజపూజ్యం అని చెప్పుకున్నాం. అవమానం అనగానే అందరూ మనల్ని ఏం పనిగట్టుకొని ఎగతాళి చేయడానికే రారు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకుండా మన గ్రహ ప్రభావాల వల్ల నోరు కొద్దిగా అదుపులో లేకుండా గబగబా ఎవరినో ఏదో అనడం, వాళ్ళ నుండి మళ్ళీ మాటలు పడడం, ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తతో మాట్లాడేటువంటి పరిస్థితి కల్పించుకుంటే కనుక ఈ అవమానాలు రాకుండా ఉంటుంది. అందుకోసం చెప్పడము. కాబట్టి దీన్ని ఆ రకంగా తీసుకొని తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఇది విన్నప్పుడు ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు అనుగుణంగా ఉంది, ఎంతవరకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. నిజంగా ఊరికే ఒక శత్రుత్వం వీరెవరు చెప్తున్నారు, వీరు చెప్తున్నారా అనేటువంటి భావంతో కామెంట్స్ కాకుండా, చెప్పినప్పుడు ఏది నచ్చింది, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కూడా ఇది బాలేదు అనే విషయాన్ని స్పష్టంగా మీ కామెంట్ రూపంలో పెట్టండి.